వెల్కమ్ టు తెలుగు ఆఫీస్ యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరికి కంప్యూటర్ నాలెడ్జ్ అందించడం కోసం ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు వీడియోలో మనం ఎక్సెల్లో బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మరియు ఆటోసమ్ ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి బేసిక్స్ అన్నిటినీ యూస్ చేసి ఎక్సెల్లో బేసిక్ డేటా స్టూడెంట్ రిపోర్ట్ ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి మీరు ఎక్సెల్లో ఉన్న ప్రతి కమాండ్ ఎక్కడ ఎలా యూస్ చేయాలో నేర్చుకుంటారు. ఎక్సెల్లో రిపోర్ట్ తయారు చేయడం అనే ప్రాసెస్ చాలా ఈజీ, ఎవరైనా చేయగలరు. కానీ దాన్ని నీట్గా ప్రజెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి చాలా స్కిల్స్ అనేవి అవసరం. సో ఈ ఛానల్లో మీరు ప్రతి వీడియోని కనుక జాగ్రత్తగా ఫాలో అయ్యారంటే మీకు చాలా తక్కువ టైంలో ఎక్సెల్ యూజ్ చేయడంలో ప్రొఫెషనల్ అయిపోతారు. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ డేటా రిపోర్ట్ చాలా సింపుల్గా ప్రొఫెషనల్గా కనిపించే విధంగా ఎలా డిజైన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి షీట్స్ గురించి డిస్కస్ చేద్దాం. షీట్స్ మనకు ఎలా యూజ్ అవుతాయంటే, మీరు ప్రతిసారి మీ డిఫరెంట్ వర్క్ కోసం కొత్త ఎక్సెల్ వర్క్ బుక్స్ అనేవి ఓపెన్ చేసి సేవ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకటే వర్క్ బుక్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ అనేవి సేవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్టూడెంట్ డేటా రిపోర్ట్ ఉంది కదా, ఈ డేటా రిపోర్ట్ అనేది నేను షీట్ 1లో డిజైన్ చేసుకున్నాను. నెక్స్ట్ మీకు ఇంకో సంథింగ్ ఏదో వర్క్ ఉంది, దాన్ని మీరు షీట్ 2లో సేవ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు సంథింగ్ ఇంకొంచెం ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్ ఉంది, దాన్ని మీరు షీట్ 3లో చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఒకటే వర్క్ బుక్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ అనేవి మనం సేవ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క స్పెసిఫిక్ వర్క్కి మీరు ఒక్కొక్క షీట్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం షీట్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కైండ్ ఆఫ్ స్టూడెంట్ డేటాను నేను షీట్ 1లో చేశాను. నెక్స్ట్ ఇంకో కైండ్ ఆఫ్ స్టూడెంట్ డేటా రిపోర్ట్ను షీట్ 2లో చేశాను. సో ఈ విధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షీట్స్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాను మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షీట్స్లో మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఒకటే వర్క్ బుక్లో మనం చేసే వర్క్ సైడ్ బై సైడ్ ఉండడానికి మనకు ఈ షీట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 3 షీట్స్ అని ఉన్నాయి. సో ఇదొక షీట్, టోటల్ 5 షీట్స్ ఉన్నాయి కదా. సో మీకు ఇంకొక షీట్ అనేది మీకు కావాలంటే మీరు ఇక్కడ మౌస్ పాయింట్ అనేది కనుక ప్లేస్ చేసినట్టయితే మీకు ఇన్సర్ట్ వర్క్ షీట్ అనే ఒక చిన్న మెసేజ్ లాగా వస్తుంది కదా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కూడా ఒక చిన్న రెడ్ కలర్ సంథింగ్ ఏదో సింబల్ లాగా ఉంది కదా. సో దీన్ని మీరు మీ మౌస్ లెఫ్ట్ బటన్తో క్లిక్ చేసినట్టయితే మనకు కొత్త షీట్ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీరు క్లిక్ చేస్తే ఇంకో షీట్. సో ఈ విధంగా మీరు కొత్త షీట్స్ అనేవి మనకు ఓపెన్ అవుతుంటాయి. మనం చేసే వర్క్ మొత్తం ఒకే ప్లేస్లో ఒకటే ఫైల్లో ఉండడానికి మనకు ఈ షీట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో మీరు షీట్స్ అనేవి ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు. సో మీరు ఏదైనా షీట్ అనేది డిలీట్ చేయాలనుకోండి, ఈ షీట్ మీద రైట్ క్లిక్ చేసి డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీరు లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేసినట్టయితే మనకు ఆ షీట్ అనేది డిలీట్ అవుతుంది. సో ఈ విధంగా మనం షీట్స్ అనేవి డిలీట్ చేయొచ్చు అనమాట. సో మనం చేసే వర్క్ తగ్గట్టు మనం షీట్స్కి నేమ్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ షీట్కి మీరు ఎంప్లాయీ డేటా అంటే మీరు ఈ షీట్లో ఎంప్లాయీ డేటా అనేది మీరు సేవ్ చేయాలనుకోండి, ఈ షీట్ మీద రైట్ క్లిక్ చేసి రీనేమ్ అని ఉంది కదా, సో దీన్ని మీరు క్లిక్ చేసి మీకు ఏ డేటా అయితే మీరు ఎంటర్ చేస్తున్నారో దానికి సూట్ అయ్యే నేమ్ ఒకటి ఇవ్వండి, ఎంప్లాయీ డేటా. సో ఈ విధంగా మనం షీట్స్కి మనకు నచ్చిన నేమ్స్ అనేది కూడా మనం అసైన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం స్టూడెంట్ డేటా రిపోర్ట్ అనేది ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు బేసిక్గా 3 సెక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఏంటంటే రిపోర్ట్ ఒక హెడ్డింగ్. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకు రిపోర్ట్ హెడ్డింగ్, నెక్స్ట్ కాలమ్స్ హెడ్డింగ్ అనమాట, నెక్స్ట్ మిగతాది మొత్తం డేటా. సో మీరు ఏదైనా ఒక రిపోర్ట్ అనేది డిజైన్ చేస్తున్నప్పుడు ఈ 3 పోర్షన్స్లో మీ డేటా అనేది అంటే మీ రిపోర్ట్ అనేది ఎలా రావాలో మీరు మీ సొంతంగా ఆలోచించి డిజైన్ చేసుకున్నాక మీరు ఈ 9 స్టెప్స్ అనేవి ఫాలో కావాలి. పేజ్ సెటప్, పేజ్ వ్యూ, కాలమ్స్ హెడ్డింగ్, సో డేటా, బార్డర్స్ అని డిఫరెంట్ ఉన్నాయి కదా. సో ఈ 9 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయితే ఒక రిపోర్ట్ అనేది మనం ప్రొఫెషనల్ లెవెల్లో డిజైన్ చేయొచ్చు. అది నేను మీకు ఎలా కూడా చెప్తాను. ఫస్ట్ ఈ స్టూడెంట్ డేటా రిపోర్ట్ అనేది నేను షీట్ 1లో నాకు రావాలి. సో నేను షీట్ 1 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం పేజ్ సెటప్. సో మనం ఏదైనా ఒక రిపోర్ట్ అనేది చేస్తున్నప్పుడు ఆ రిపోర్ట్ అనేది మీకు ఏ టైప్ ఆఫ్ పేపర్లో ప్రింట్అవుట్ రావాలో ఆ పేపర్ అనేది మనం సెటప్ చేసుకోవాలంటే ఆ పేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం.
సో మీరు ఇక్కడ హోమ్ మెనూలో ఉన్నారు ప్రజెంట్. మీకు ఇక్కడ థర్డ్ మెనూ పేజ్ లేఅవుట్ అని మీకు డిస్ప్లే అవుతుంది కదా. సో మీరు పేజ్ లేఅవుట్ అనే మెనూని లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేయండి. చేస్తే మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్షన్స్ అనేవి వచ్చాయి కదా. సో వీటి గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వీటి గురించి మనం ఫ్యూచర్లో చూద్దాం, అంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో ఈ పేజ్ లేఅవుట్లో మనకు పేజ్ సెటప్ అని ఒకటి ఉంది కదా సెక్షన్. సో మీరు వీటి గురించి మొత్తం మర్చిపోండి. పేజ్ లేఅవుట్ మెనూలో పేజ్ సెటప్ అనే సెక్షన్కి వెళ్ళాక మీకు ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్లో ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా. సో దీన్ని మీరు లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేయండి. చేస్తే మీకు ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది, అంటే పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యాబ్స్ ఉన్నాయి. సో వీటిని మనం ట్యాబ్స్ అని అంటాము. నేను పేజ్ అనే ట్యాబ్కి వెళ్ళాక మనకు దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఓరియంటేషన్ అని ఉంది కదా. ఓరియంటేషన్లో మనకు మొత్తం 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1 పోర్ట్రేట్, నెంబర్ 2 అనేది ల్యాండ్స్కేప్. పోర్ట్రేట్ ఈస్ నథింగ్ బట్ మనకు పేజ్ వర్టికల్ ఒక లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది, హొరిజాంటల్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. అదే ల్యాండ్స్కేప్ అంటే హొరిజాంటల్గా మనకు పేజ్ విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది, వర్టికల్గా మనకు పేజ్ విడ్త్ అనేది తక్కువ ఉంటుంది. అది నేను మీకు ఎలా చెప్తాను. ఒక్కసారి మీరు ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ అనే ఉంది కదా ఆప్షన్, దీన్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు మనం చేసిన వర్క్ ఎలా డిస్ప్లే అవుతుందో మనకి ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది. సో ఇది మీకు బిగినింగ్లో, అంటే మీకు క్లాస్ ఒక ఎండింగ్లో మీకు దాని గురించి అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు ప్రింట్ ప్రివ్యూకి వెళ్ళాక మనకు పేపర్ అనేది ఉంది కదా. సో ఈ పేపర్ అనేది ల్యాండ్స్కేప్ వ్యూ అనమాట. సో ఇక్కడ కూడా మనకు పేజ్ సెటప్ అని ఉంది కదా ఆప్షన్, ఇక్కడ నుంచి కూడా మీరు పేజ్ సెటప్ అనేది యాక్సెస్ చేయొచ్చు. నేను ఒక్కసారి పేజ్ సెటప్కి వెళ్ళి, ఇప్పుడు మనకు పేజ్ అనేది ల్యాండ్స్కేప్లో ఉంది. ఒక్కసారి నేను పోర్ట్రేట్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టగానే మనకు పేజ్ అనేది ఓరియంటేషన్ అనేది మారిపోయింది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకు వర్టికల్గా పేజ్ విడ్త్ అనేది ఎక్కువగా ఉంది, హొరిజాంటల్గా మనకు పేజ్ విడ్త్ అనేది తక్కువగా ఉంది. సో ఇది పోర్ట్రేట్. నెక్స్ట్ మీరు ల్యాండ్స్కేప్ అనేది క్లిక్ చేసి ఓకే కొట్టారంటే మనకు పేజ్ అనేది వర్టికల్గా తగ్గిపోయింది, హొరిజాంటల్గా మనకు పెరిగింది. అంటే మీరు యూస్ చేసే డేటాలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు పేజ్ ఓరియంటేషన్ అనేది సెలెక్ట్ చేయొచ్చు అనమాట. సో మళ్ళీ నేను పేజ్ సెటప్కి వెళ్ళి పేజ్ లేఅవుట్ మెనూకి వెళ్ళి పేజ్ సెటప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, సో నేను చేసే డేటా వచ్చేసి మనకు కాలమ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. జస్ట్ ఒక 6 కాలమ్స్ ఒక 7 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి నేను పేజ్ అనేది పోర్ట్రేట్ తీసుకుంటున్నాను. నేను పేజ్ సెటప్ అనేది పోర్ట్రేట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ మీకు స్కేలింగ్ అని ఉంది కదా, దీంట్లో మీరు అడ్జస్ట్ అని ఉంది కదా, ఇది డిఫాల్ట్గా 100 ఉంది, 100 అలాగే ఉంచండి. వీటి గురించి మనం అప్కమింగ్ క్లాసెస్లో డెప్త్గా చూద్దాం. సో డిఫాల్ట్గా ఉన్న వాల్యూస్ని మీరు ఏం టచ్ చేయకండి. నెక్స్ట్ పేపర్ సైజ్ ఉంది కదా, దీంట్లో మీరు ఏ పేపర్ అయితే ప్రింటర్లో ఇన్సర్ట్ చేస్తారో ఆ పేపర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మనం దాదాపు A4 సైజ్ పేపరే వాడతాం కాబట్టి నేను A4 సైజ్ని సెలెక్ట్ చేసి, సో దాదాపు మనం A4 పేపర్ అనేది వాడతాం కాబట్టి నేను A4 పేపర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ఒకసారి మళ్ళీ చూడండి, ఓరియంటేషన్ అనేది పోర్ట్రేట్ తీసుకున్నాను, స్కేలింగ్ అనేది అడ్జస్ట్ ఉంది కదా దాన్ని 100 అలాగే ఉంచాను, పేపర్ సైజ్ అనేది A4 అలాగే ఉంది. సో మీరు నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి ఇక్కడ మార్జిన్స్ అని ఉంది కదా, ఈ మార్జిన్స్లో మనకు పేజ్ మార్జిన్ ఒకటి మనం సెటప్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ టాప్, లెఫ్ట్, బాటమ్, రైట్ అని 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో మీరు డిఫాల్ట్గా 1 ఇవ్వండి. అంటే మీకు ఎంత రిక్వైర్మెంటో అంత. నేను ప్రజెంట్ ఇది డెమో క్లాస్ కాబట్టి నేను అన్నిటికీ ఈక్వల్గా ఇస్తున్నాను. 4 టైప్స్ ఆఫ్ మార్జిన్, టాప్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్, బాటమ్, రైట్ మార్జిన్లో 1 అని ఎంటర్ చేసి ఓకే అని క్లిక్ చేయండి. చేస్తే మనం ఇప్పటివరకు చేసిన పేజ్ సెటప్ మొత్తం ఈ పేజ్కి మనకు అప్లై అయిపోతుంది అనమాట. సో ఇక్కడతో మనం పేజ్ సెటప్ అనేది ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ పేజ్ వ్యూ. పేజ్ వ్యూ అంటే మళ్ళీ మీరు షీట్ 1కి వెళ్ళాక మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి కదా. సో దీంట్లో మిడిల్ ఆప్షన్ పేజ్ లేఅవుట్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి లెఫ్ట్ మౌస్ బటన్తో. క్లిక్ చేస్తే మనకు పేజ్ వ్యూ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్ వ్యూ అంటే మనం ఇప్పటివరకు కొన్ని సెట్టింగ్స్ అనేవి చేసాం కదా, టాప్లో ఇంత మార్జిన్, బాటంలో ఇంత మార్జిన్. సో దాన్ని మనం ఫిజికల్గా లైవ్గా చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా మన పేజ్ అనేది ఉంటుంది. నేను కొంచెం జూమ్ అని తగ్గిస్తున్నాను, తగ్గిస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంకొంచెం కనిపించట్లేదు, సో అలాగే ఉండనివ్వండి. సో మనం ఇప్పటివరకు చేసిన పేజ్ సెట్టింగ్స్ మొత్తం మనకు ఫిజికల్గా ఎలా ఉంటాయో అదే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనం చేసిన మార్జిన్ బట్టి ఎక్సెల్ మనకు ఈ కైండ్ ఆఫ్ పేజ్ అనేది అలాట్ చేసింది అనమాట.
సో ఇది స్టెప్ 2. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మీకు ఇక్కడ స్టార్టింగ్ రిపోర్ట్ హెడ్డింగ్ అనేది ఉంది కదా, దీన్ని మీరు మర్చిపోండి. ఇది లాస్ట్కి ఎంటర్ చేయాలి. ఎప్పుడైనా మనం ఒక రిపోర్ట్ హెడ్డింగ్ అనేది లాస్ట్ ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ కాలమ్స్, అంటే మీ ఏ కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్ హెడ్డింగ్ అనేవి ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డేటా. సో మీరు స్టెప్ 3 స్టెప్ 4 ఒకటి రిపీట్ చేయండి. సో నేను డేటా అనేది మళ్ళీ టైప్ చేయకుండా కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో నేను డేటా అనేది ఎంట్రీ చేశాను. ఫస్ట్ కాలమ్స్ అనేవి, అంటే స్టెప్ 3 ఫస్ట్ నేను కాలమ్స్ హెడ్డింగ్ అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ స్టెప్ 4 డేటా అనేది ఎంట్రీ చేశాను. సో ఇప్పుడు మనం స్టెప్ 5 బార్డర్స్ అనేవి డిజైన్ చేయాలి మనం. సో బార్డర్స్ ఎలా ఎంట్రీ చేయాలంటే, మీరు డేటా అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. డేటా అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నాక మీరు హోమ్ మెనూలోకి వెళ్ళగానే మనకి ఇక్కడ ఫాంట్ సెక్షన్లో బార్డర్స్ అనేవి ఉన్నాయి కదా, ఇక్కడ చిన్న యారో మార్క్ని క్లిక్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ బార్డర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో దీంట్లో ఆల్ బార్డర్స్ అని ఉంది కదా ఆప్షన్, సో దీన్ని మీరు క్లిక్ చేసినట్టయితే లెఫ్ట్ మౌస్ బటన్తో మనకు బార్డర్స్ అనేవి అప్లై అయిపోతాయి. సో ఇప్పుడు మనం డేటా అనేది ఎంటర్ చేసాము, బార్డర్స్ అనేవి ఇచ్చాము. సో దీన్ని ఇప్పుడు మనం నీట్గా ప్రొఫెషనల్ లుక్కి ఎలా తీసుకురావాలో మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్టెప్ ఏంటి అంటే ఫాంట్ నేమ్ అండ్ ఫాంట్ సైజ్. సో ఇప్పుడు మనకి ఈ డేటాకు ఫాంట్ సైజ్ అనేది, ఫాంట్ నేమ్ అండ్ సైజ్ అనేది ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో మీరు డేటా అనేది ఇలా సెలెక్ట్ చేసుకోకుండా ఇక్కడ మీకు ఒక బటన్ అనేది కనిపిస్తుంది కదా, సో దీన్ని మీరు లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేసినట్టయితే మనకు టోటల్ సెల్స్ అనేవి సెలెక్ట్ అయిపోతాయి. సెల్స్ అన్నీ మీకు సెలెక్ట్ అయిపోయాక మీరు హోమ్ మెనూలోని ఫాంట్ సెక్షన్కి వెళ్ళి ఇక్కడ మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మయాంధ్ర జీడి చాలా బాగుంటుంది ఫాంట్, మీరు ఆ ఫాంట్ అనేది యూస్ చేయండి. మీరు MAIN అని టైప్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో దీంట్లో మయాంధ్ర జీడి అని ఉంది కదా, సో దీన్ని మీరు క్లిక్ చేసినట్టయితే లెఫ్ట్ మౌస్ బటన్తో ఆ ఫాంట్ అనేది దీనికి అప్లై అవుతుంది. సో మీరు ఎక్కడ క్లిక్ చేయకుండా మళ్ళీ ఫాంట్ సైజ్ కూడా చేంజ్ చేయండి. సో పొరపాటున మీరు ఇక్కడ క్లిక్ చేస్తారనుకోండి, మనకు సెలెక్షన్ అనేది పోతుంది. సో ఈ విధంగా సెలెక్షన్ అనేది పోకుండా ఉండడానికి మీరు బయట ఎక్కడ క్లిక్ చేయకుండా ఫాంట్ నేమ్ మీరు చేంజ్ చేయగానే వెంటనే ఫాంట్ సైజ్ అనేది కూడా చేంజ్ చేయండి. సో నేను డేటా అనేది సెలెక్ట్ చేసుకున్నాను, ఫాంట్ స్టైల్ అనేది అప్లై చేసి బయట ఎక్కడ క్లిక్ చేయకుండా ఫాంట్ సైజ్ కూడా నేను చేంజ్ చేశాను. సో 12 తీసుకోండి, 12 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు మనకు ఫాంట్ నేమ్ అండ్ ఫాంట్ సైజ్ అనేది మనకు అప్లై అయిపోయింది. సో ఇప్పుడు మీరు డేటా అనేది డీసెలెక్ట్ చేయండి. చేశాక మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రో హైట్ అండ్ కాలమ్ విడ్త్. సో ఇప్పుడు మనం డేటా అనేది ఎంటర్ చేసాము, ఫాంట్ నేమ్ అండ్ సైజ్ కూడా ఎంటర్ చేసాము. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు రోస్ అనేవి బాగా దగ్గరగా ఉన్నాయి కదా, సో వీటిని ఒక మంచి నీట్గా ఎలా తీసుకురావాలంటే ఫస్ట్ మీరు రో అనేది సెలెక్ట్ చేయండి. రో ఎలా సెలెక్ట్ చేయాలంటే మీరు ఇక్కడ పాయింటర్ని కనుక చూసినట్టయితే మనకి ఇప్పుడు ప్లస్ సింబల్ లాగా ఉంది కదా, సో మీరు ఈ నెంబర్స్ మీదకి పాయింటర్ని తీసుకెళ్ళగానే మనకు పాయింటర్ అనేది యారో మార్క్ లాగా రైట్ సైడ్కి పాయింట్అవుట్ చేస్తూ చేంజ్ అయిపోయింది. సో దీని మీనింగ్ ఏంటంటే మనం రోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం అనమాట. సో మీరు అన్ని రోస్ అనేవి సెలెక్ట్ చేయండి. ఏదైనా ఒక రో సెలెక్ట్ చేసి మీ లెఫ్ట్ మౌస్ బటన్ని డ్రాగ్ చేయండి. సో మనం ఇంతకుముందు సెల్స్ ఎలా సెలెక్ట్ చేసామో ఇలా సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసాం కదా, అదే ప్యాటర్న్లో రో మీద క్లిక్ చేసి కిందికి డ్రాగ్ చేయండి. చేస్తే మనకు రోస్ అనేవి సెలెక్ట్ అయిపోతాయి. మీరు ఏదైనా ఒక రో నెంబర్ మీద, ఇక్కడ కాదు రో నెంబర్ మీద రైట్ క్లిక్ చేసినట్టయితే మనకు ఇంకొన్ని ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో దీంట్లో మీకు ఇక్కడ రో హైట్ అనేది ఉంది కదా ఆప్షన్, ఈ రో హైట్ని కనుక మీరు లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేసినట్టయితే మనకు ఒక రో హైట్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీకు ఎంత రో హైట్ అన్న కావాలో మీకు ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని డిఫాల్ట్గా సెంటీమీటర్స్లో ఉంది. సో నేను దీన్ని డిలీట్ చేసి 1 అనే వాల్యూ ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేశాను. చేస్తే మనకు రో హైట్ అనేది 1 సెంటీమీటర్, అంటే ఈచ్ రో హైట్ 1 సెంటీమీటర్ లాగా మనకు అప్లై అయిపోయింది. సో ఈ విధంగా మీరు రో హైట్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ కాలమ్ విడ్త్ సేమ్ ప్రొసీజర్. మనకు ఇదంతా 2 డిజిట్ నెంబర్, సో ఇది మొత్తం ఈక్వల్గా ఉంటే మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ 3 కాలమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ మీరు రోస్ అయితే ఎలా సెలెక్ట్ చేశారో కాలమ్స్ కూడా అదే ప్యాటర్న్ లాగా సెలెక్ట్ చేయండి. చేసి రైట్ క్లిక్ చేసి కాలమ్ విడ్త్ అని మీరు సెలెక్ట్ చేయగానే మీకు కాలమ్ విడ్త్ ఎంత కావాలో అని అది అడుగుతుంది. సో మీరు 2 సెంటీమీటర్ ఇవ్వండి చాలు, 2 సెంటీమీటర్ ఇస్తే మనకు సరిపోతుంది. ఇదేమో 3 డిజిట్ నెంబర్,
సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే, మీరు మల్టిపుల్ రోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, సింగిల్ రో సెలెక్ట్ సింగిల్ కాలమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే కాలమ్ని క్లిక్ చేయండి లెఫ్ట్ మౌస్ బటన్తో చేసి, క్లికింగ్ ఏమో లెఫ్ట్ క్లిక్తో చేయాలి, ఆప్షన్స్ రావడానికి మనకు రైట్ క్లిక్ వాడాలన్నమాట. సో మీరు ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేశారంటే మనకు కాలమ్ విడ్త్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ కాలమ్ విడ్త్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని, సో ఇంతకుముందు మనం 2.5 ఇచ్చాం కదా, దీనికి 3 ఇద్దాం. 3 ఇచ్చి ఓకే బటన్ క్లిక్ చేయగానే మనకు డేటా అనేది ఎంటర్ అయిపోతుంది. ఇది టోటల్ కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువనే ఇవ్వండి. సో ఇప్పుడు మనకు కాలమ్ విడ్త్ అనేది అయిపోయింది. కాలమ్ విడ్త్ అండ్ రో హైట్స్ అనేవి మనకు కంప్లీట్ చేసాం మనం. సో ఇప్పుడు మీరు డేటా అనేది సెంటర్ చేయండి. సో మీరు డేటా అనేది మొత్తం సెలెక్ట్ చేసి, ఇక్కడ మనం అలైన్మెంట్ సెక్షన్లో మిడిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, మిడిల్ అలైన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ సెంటర్ కూడా క్లిక్ చేయండి. సో మనకు డేటా అనేది మొత్తం సెంటర్ అయిపోతుంది నీట్గా. సో ఈ విధంగా మనకు డేటా అనేది సెంటర్ అయిపోతుంది. మనకు నేమ్స్ అనేవి లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయితే బాగుంటుంది. సో నేమ్స్ అనేవి ఇప్పుడు లెఫ్ట్ అలైన్మెంట్ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఈ నేమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇది హొరిజాంటల్ అలైన్మెంట్ కదా, లెఫ్ట్ అలైన్ చేస్తే మీ ఆటోమేటిక్గా డేటా అండ్ లెఫ్ట్ అలైన్మెంట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది కొంచెం టెక్స్ట్ పెద్దగా ఉంది, ఈ సెల్లో మనకు డిస్ప్లే కావట్లేదు. సో మీరు ఏం చేయండి అంటే ఐదర్ వ్రాప్ టెక్స్ట్ అనే క్లిక్ చేయండి. వ్రాప్ టెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు డేటా అనేది బాగాలేదు కదా, సో నేను వ్రాప్ టెక్స్ట్ అనే కమాండ్ డీయాక్టివేట్ చేస్తున్నాను. మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే మనకు వ్రాప్ టెక్స్ట్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. సో నేను ఈ కాలమ్ అనేది సెలెక్ట్ చేసి ఈ బీకి సికి మధ్యలో మీరు పాయింటర్ని కనుక ప్లేస్ చేసినట్టయితే మనకు పాయింటర్ అనేది మారుతుంది, ఒక హ్యాండిల్ లాగా మారుతుంది కదా. సో దీన్ని మీరు లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకొని కొంచెం ముందుకు తీసుకెళ్లారంటే మనకు రో హైట్ కాలమ్ విడ్త్ అనేది పెరుగుతుంది. సో ఇంతకుముందు మీరు రైట్ క్లిక్ చేసి కాలమ్ విడ్త్ ఎంట్రీ చేస్తారు కదా, సో ఇలా ప్రతిసారి చేయకుండా మాన్యువల్గా అంటే మనకి ఎంత రిక్వైర్మెంట్ కావాలో అంత మనం చేయాలంటే, మీరు ఏదైతే కాలమ్ విడ్త్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్ని సెలెక్ట్ చేసి, ఆ కాలమ్కి నెక్స్ట్ కాలమ్కి మధ్యలో మీరు మౌస్ పాయింటర్ని కనుక ప్లేస్ చేసినట్టయితే మనకు మౌస్ పాయింటర్ అనేది హ్యాండిల్ లాగా చేంజ్ అవుతుంది. సో దీన్ని మీరు లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేసి కొంచెం ఇలా డ్రాగ్ చేస్తారంటే మనకు కాలమ్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు కొన్ని ఏం చేస్తున్నారంటే కొంచెం తగ్గించి వ్రాప్ టెక్స్ట్ కొట్టాను. సో మనకు టెక్స్ట్ అనేది కొంచెం ఆ సెల్లోనే ఫిల్ అయింది. సో మీరు ఇలా అయినా చేయొచ్చు, లేదంటే కాలమ్ విడ్త్ అయినా ఇంక్రీజ్ చేయండి. సో మీకు కాలమ్స్ అనేవి తక్కువ ఉండడం వల్ల మీరు ఈ హ్యాండిల్ని యూజ్ చేసి మీరు ఎంత అంటే అంత కాలమ్ విడ్త్ అనేది పెంచుకుంటున్నారు. సో మీకు కాలమ్స్ అనేవి ఎక్కువ ఉంటే ఆ టైంలో మీరు వ్రాప్ టెక్స్ట్ అనే కమాండ్ యూజ్ చేయండి. సో మీకు అది ప్రాక్టీస్ చేస్తుంటేనే మీకు ఎలా చేయాలని తెలుస్తుంది. సో ఇప్పుడు మనం డేటా అనేది ఆల్మోస్ట్ మనకు తయారైపోయింది. మీరు చూసినట్టయితే చాలా ప్రొఫెషనల్ లుక్ మనకు వచ్చేసింది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే, మనం సెంటర్ ద హోల్ డేటా, మనకు రో హైట్ అండ్ కాలమ్ విడ్త్ అనే స్టెప్ అయిపోయింది. సెంటర్ ద హోల్ డేటా అనేది కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఫైనల్ టచెస్ అనేది ఇద్దాం. సో మళ్ళీ నేను షీట్ 1కి వెళ్ళాను. మీకు ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ ఒక చిన్న గ్లాస్, మన మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో ఒక బటన్ కనిపిస్తుందిగా, సో దీన్ని మనం ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ అని మనం అంటాము. దీని యూజ్ ఏంటంటే, మనం చేసిన డేటా ఎలా ఉందో, అంటే మనకు ప్రింట్ ఎలా వస్తుందో ఫిజికల్గా చూడడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో మీరు ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, లేదంటే ఆఫీస్ బటన్ కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద మీరు మౌస్ పాయింటర్ని కనుక ప్లేస్ చేసినట్టయితే మనకు దీంట్లో కొన్ని లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి కదా. సో దీంట్లో ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ మీరు లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేశారంటే మనకు ప్రింట్ ప్రివ్యూ అంటే మనం చేసిన డేటా అనేది ఎలా ఉందో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో మనం దీన్ని కొంచెం ఫైనల్ టచెస్ ఏం చేద్దామంటే, నేను ప్రింట్ ప్రివ్యూ అనేది క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి ఇక్కడ మనకు పేజ్ లేఅవుట్ ఉంది కదా, మళ్ళీ నేను పేజ్ సెటప్కి వెళ్ళాను. పేజ్ సెటప్కి వెళ్ళగానే మార్జిన్స్ అనే ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ సెంటర్ ఆన్ పేజ్ అని ఉంది కదా, దీంట్లో ఫస్ట్ ఆప్షన్ హొరిజాంటల్ అని ఉంది కదా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు ఎప్పుడైతే హొరిజాంటల్ మీద క్లిక్ చేస్తారో మనకు కొంచెం మూవ్ అయింది, డేటా అనేది సెంటర్ అవుతుంది. చూడండి ఇక్కడ డేటా అనేది మనకు సెంటర్ అవుతుంది. సో దీన్ని మీరు లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేసినా కనుక మనకు డేటా అనేది సెంటర్ అవుతుంది. ఇప్పుడు నేను ఓకే అని క్లిక్ చేస్తాను. ఒక్కసారి నేను ప్రింట్ ప్రివ్యూకి వెళ్ళాను. మీరు ఒకసారి చూసినట్టయితే మనకు డేటా అనేది నీట్గా సెంటర్ అయింది. నేను మీకు డిఫరెన్స్ అనేది ఒకసారి చెప్తాను. సో ఇప్పుడు మనకు డేటా లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయింది కదా. సో మీరు ఎప్పుడైతే పేజ్ సెటప్ని క్లిక్ చేసి హొరిజాంటల్ అనే ట్యాబ్ని క్లిక్ చేస్తారంటే మనకు డేటా అనేది నీట్గా సెంటర్ అయిపోయింది. సో ఇప్పుడు మన స్టేట్మెంట్ మొత్తం కంప్లీట్ అయింది కదా.
సో ఇప్పుడు మనం ఇంకొన్ని ఫైనల్ టచెస్ ఏమి ఇద్దామంటే ఈ డేటా అనేది సెలెక్ట్ చేసుకొని హోమ్ మెనూలో బోల్డ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫాంట్ సెక్షన్లో, దీన్ని మనం మీరు క్లిక్ చేసినట్టయితే మనకు డేటా అనేది కొంచెం బోల్డ్ అవుతుంది. సో మనకు డేటా ఒక హెడ్డింగ్కి వేరియేషన్ ఉండాలి కాబట్టి మనం ఈ పైన కాలమ్స్ అనేవి బోల్డ్ చేసుకోవాలి. సో అదేవిధంగా మీరు టోటల్ని సెలెక్ట్ చేసుకొని బోల్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే మనకు డేటా అనేది బోల్డ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఒక నీట్ ప్రొఫెషనల్ లుక్ అనేది వచ్చేసింది. సో మనకు డేటా అనేది ఎంటర్ చేసాము, ఫైనల్ టచెస్ కూడా ఇచ్చాము కదా. సో ఇప్పుడు మనం హెడ్డింగ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను హెడ్డింగ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. మీరు హెడ్డింగ్ ఎక్కడైతే ఎంటర్ చేయాలనుకుంటారో ఆ సెల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని హెడ్డింగ్ అనేది ఎంటర్ చేయండి. నేను హెడ్డింగ్ అనేది కాపీ అండ్ పేస్ట్ చేశాను. సో హెడ్డింగ్ అనేది మనకు దీనికి మొత్తం సెంటర్ రావాలి. సో ఈ టోటల్ కాలమ్స్కి మనకు సెంటర్ రావాలి కాబట్టి నేను ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ వరకు. మీరు ఇక్కడ వరకు చేయకండి. ఎక్కడైతే మన కాలం స్టార్ట్ అయ్యి ఎక్కడైతే కాలం ఎండ్ అయిందో ఆ సెల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని మీకు ఇక్కడ మర్జ్ అండ్ సెంటర్ అని ఉంది కదా, దీంట్లో మనకు ఫస్ట్ ఆప్షన్ మర్జ్ అండ్ సెంటర్ అనేది క్లిక్ చేయండి. చేస్తే మనకు డేటా అనేది సెల్స్ అనేవి మర్జ్ అయిపోతాయి, డేటా అనేది మనకు సెంటర్ అవుతుంది. సో మర్జ్ అండ్ సో సెల్ మర్జింగ్ అనేది ఈ విధంగా మనం యూస్ చేయాలన్నమాట. సో సెల్ మర్జింగ్ అనేది మనకి ఎప్పుడైనా రిపోర్ట్స్ తయారు చేసేటప్పుడు మాత్రమే మనకు బాగా హెల్ప్ అవుతుంది. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకొని ఫాంట్ సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేశాను, 20 ఇచ్చాను ఫాంట్ సైజ్ అనేది. సో ఇప్పుడు మనకు ఒక నీట్ ప్రొఫెషనల్ లుక్ మనకు వచ్చేసింది. సో ఆల్మోస్ట్ మనకు రిపోర్ట్ అనేది తయారైపోయింది. మీరు ఒక్కసారి కనుక ప్రింట్ ప్రివ్యూ చూసినట్టయితే మనకు ఎగ్జాక్ట్గా ప్రొఫెషనల్ లుక్లో మనకు డేటా అనేది వచ్చేసింది. సో దీనికి మీరు ఇంకొంచెం ఫైనల్ టచెస్ ఇవ్వాలంటే మీకు ఇక్కడ షో మార్జిన్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకు మార్జిన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో దీంట్లో 2 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సెకండ్ లైన్ మార్జిన్ లైన్ అంటారు దీన్ని. సెకండ్ లైన్ని లెఫ్ట్ మౌస్ బటన్తో హోల్డ్ చేసి పట్టుకొని కొంచెం కిందకి మీరు డ్రాగ్ చేస్తారంటే టాప్ మార్జిన్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా ఇంకొంచెం ఫైనల్ టచెస్ చేస్తే మనకు డేటా అనేది చాలా నీట్గా ఉంది. సో ఈ విధంగా మనం ఒక బేసిక్ స్టూడెంట్ డేటా రిపోర్ట్ అనేది ఎక్సెల్లో డిజైన్ చేయొచ్చు అనమాట. మీరు ఒక్కసారి కనుక ప్రింట్ ప్రివ్యూ చూసారంటే మనకు మీరు ఎప్పుడైనా ప్రింట్ ప్రివ్యూ చూస్తున్నప్పుడు ఈ షో మార్జిన్స్ అనే ఆప్షన్ని డియాక్టివేట్ చేయండి. లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేసినట్టయితే మనకు ఆ కమాండ్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఒక నీట్గా ప్రొఫెషనల్ లుక్లో మనం రిపోర్ట్ అనేది డిజైన్ చేయొచ్చు అనమాట. మీరు లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేస్తే మనకు ఒకసారి జూమ్ అవుట్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది. సో ఈ విధంగా మనం దీన్ని ప్రింట్ ప్రివ్యూ అనే కమాండ్ని కూడా యూస్ చేయొచ్చు. సో మనకు రిపోర్ట్ అనేది ఆల్మోస్ట్గా కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు డేటా అనేది ఎంటర్ చేసాం కదా, సంథింగ్ ఇంకొక నేమ్ అనేది మనకు ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అవసరం లేని డేటాను డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో సమ్టైమ్స్ మనకి ఏంటంటే ఇక్కడ మనకు 10 నేమ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి కదా, మీరు 11th నేమ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. సో అది మీరు ఈ రెండింటి మధ్యలో ఇన్సర్ట్ చేయాలి. సో డేటా ఇన్సర్టింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో దాని గురించి డిస్కస్ చేద్దాం. మీకు మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ లేదా తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్లయితే కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ వాచ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా మీ రిక్వైర్మెంట్కు తగ్గట్టు ఏమన్నా వీడియోస్ కావాలన్నా ప్రతి వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ చేయండి. మేము ఆ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసి మీకు రిప్లైలో వీడియో లింక్ అనేది సబ్మిట్ చేస్తాం. థ్యాంక్ యూ.